ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గాంజా సమాచారం మీద రైడ్ చేసినప్పుడు డిఎస్పీ అండ్ వాళ్ళ 1 టౌన్ 2 టౌన్ తొట్టెంబేడు బిఎన్ కంట్రిక ఆల్రెడీ ఉన్న సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా పూర్తి సమాచారంతో ఎస్టర్డే దాదాపు 17 మందిని కస్టడీలో తీసుకొని 32 కేజెస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ గాంజా మొత్తం అంతా కూడా పాడేరు నుండి ఒక పర్సన్ తీసుకొచ్చి ఇస్తున్నాడని తెలిసింది. అతన్ని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళతో పాటు కొన్ని సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఇంకా మిగతా సబ్ డివిజన్స్లో ఎవరెవరైతే ఈ గాంజాని బయట నుండి తెప్పించి మిగతా వాళ్ళు సప్లై చేస్తారో వీరందరిపై కూడా సమాచారం సేకరించి ఇంకా అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గాంజా టాస్క్ ఫోర్స్ అనేది జిల్లాలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఈజ్ ఏ ట్రాన్సిట్ ప్లేస్ టు అదర్ స్టేట్స్. ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో చాలా లార్జ్ స్కేల్లో ప్రతిరోజు రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్స్ లో పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా తిరుపతి నగరానికి తీసుకురావడం కంటే కూడా అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి ఇక్కడ దిగి ఇక్కడి నుండి మళ్ళీ ఫర్దర్ ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా చాలా మందిని ఈ మధ్య కాలంలో ఎవ్రీడే రైల్వే స్టేషన్స్, ట్రైన్స్ చెక్ చేస్తూ పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. తిరుపతి ఇటువైపు తీసుకురావడానికి కూడా వీలు లేకుండా అన్ని ప్రాంతాలు, అటు గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్స్ అయితేనేమి అన్ని రూట్స్ కూడా ప్రాపర్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఎక్కడైనా ఈ గాంజా సప్లై చేసే వాళ్ళని మరియు కన్జ్యూమర్స్ని వీళ్ళని కూడా పోలీస్ స్టేషన్ వైపు ఐడెంటిఫై చేసి వారిపై కూడా నిఘా ఉంచడం, వాళ్ళ మీద ఎవరైతే సప్లై చేస్తారో వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం, కేసెస్ని కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు రిమాండ్ బయట రాకుండానే కేసెస్ని కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ప్రాసిక్యూట్ చేసే విధమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈగల్ అని కొత్త ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది. వారి ఆధ్వర్యంలో కూడా సమాచారం సేకరించి ఎవరైతే గాంజా సప్లై చేస్తున్నారో లేదా సెల్లింగ్ చేస్తున్నారో వీళ్ళందరిపై పూర్తి నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో 17 మెంబర్స్ని అరెస్ట్ చేయడము, తర్వాత చాలామంది సప్లయర్స్, కన్జ్యూమర్స్ లేరు, సప్లయర్స్ని జిల్లా వ్యాప్తంగా ఆ కేసు ద్వారా మొత్తం అందరినీ అరెస్ట్ చేయడం, 32 కేజెస్ సీజ్ చేయడం, సెల్ ఫోన్ సీజ్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన డిఎస్పీ, మా అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి, వారి ఇన్స్పెక్టర్స్ 1 టౌన్ 2 టౌన్ రూరల్, బిఎన్ గంటగా మరియు ఎస్ఐలు అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అమ్మే వాళ్ళకి ఎందుకు కౌన్సిలింగ్? ఇందులో మ్యాక్సిమం అమ్మేవాళ్ళు. సూత్రధార అనేది ఉండదు. ప్రధాన సూత్రధార అనేది మేజర్గా బయట నుండి పాడేరింటి తీసుకొచ్చి వాళ్ళు కూడా తీసుకొచ్చి సప్లై చేస్తారు, కిలోకి ఇంత అని చెప్పి పంపిస్తుంటారు వీళ్ళ ఫోన్ ద్వారా. సో ఇది కూడా పట్టుకోవడం జరిగింది. కేసెస్ వెరిఫై చేసి చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కువ కేసెస్లో ఇలాగే ఇన్వాల్వ్ అయితే వారిపై పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ ప్రకారం వస్తుంది. తొందరలో ఇట్ విల్ కమ్. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ విధి విధానాలు అన్నీ కూడా కొన్ని రోజులు తెలుస్తాయి బయట. మిగతా డివిజన్ మొత్తం అంటే కాళహస్తి డివిజన్ మాత్రం చేశారు వర్క్ కేసు, కానీ బట్ ఇది జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేయడం జరిగింది. వెంకటగిరి, గూడూరు అన్ని చోట్ల నుండి ఉన్నారు వీళ్ళందరూ. ఒక్క కాళహస్తి వల్లే కాదు. సో ఒక కేసులో మొత్తం అందరినీ తీసుకురావడం జరిగింది. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ని ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరిగింది. 3 కేసులు.